హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో మంచి స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ, ఏదైనా అకేషన్స్కి కానీ ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ స్వీట్లో మనం ఎటువంటి మైదాని కానీ పంచదారని కానీ వాడట్లేదండి. ఈ స్వీట్లో మనం యూజ్ చేసేవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా నెయ్యిలోకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 3 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. ఉండలవి లేకుండా నీట్గా నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోవాలన్నమాట. అలా కలిపేసుకోవాలి. ఇలా ఈ నెయ్యిలో పిండిని కలుపుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసినప్పుడు మనకి పిండి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. లైట్గా మనకి వేగిస్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చిటికెడంత వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/4 కప్పు పాలను తీసుకోండి. వాటిని కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పాలు ఎక్కువయ్యి ముద్ద పల్చగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి సాఫ్ట్ ముద్దలాగా రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని మరీ గట్టిగా కలిపేయకూడదండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. ముద్ద మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి స్వీట్ అంత బాగా వస్తుందన్నమాట. సో ఇలాగా మొత్తం ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఒక 15 నిమిషాలైనా లేదా అరగంట అయినా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి. మనం పాకం పెట్టుకోవాలి కదా, అందులోని 2.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బెల్లం కరిగేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడకట్టేసుకొని మళ్ళీ ఇదే కళాయిలో వేసేసుకోండి. అప్పుడైతే ఏవైనా చెత్తది ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అది వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట, అది మిస్ చేయొద్దు. ఇప్పుడు నేను వడకట్టేసుకొని అదే కళాయిలో మళ్ళీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకంని 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం పట్టుకుంటే అతుక్కునేలా ఉండాలన్నమాట. అలా ఉంటే సరిపోతుంది. అలా స్టిక్కీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 పావు చెక్క నిమ్మరసం కూడా కలుపుకోండి. అది కలుపుకోవడం వల్ల మనకి పాకం చిక్కపడకుండా ఉంటుందన్నమాట. బెల్లం పాకం త్వరగా చిక్కపడుతుంది కదా, సో ఆ నిమ్మ చెక్క పిండుకుంటే మనకి చిక్కపడకుండా ఉంటుందన్నమాట. 15 నిమిషాలు నేను పక్కన పెట్టానండి. ఈ 15 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని మీకు నచ్చిన షేప్లోని చేసేసుకోవడమేనండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను, ఈ షేప్లోని, సిలిండర్ షేప్లోని. మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్ లాగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు ఇలా రౌండ్గా అద్దామంటే మనకి వీటిని మనం గులాబ్ జామున్స్ లాగా పగుళ్ళవి రాకుండా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చేసుకున్నా పర్వాలేదండి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మనం మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. మరీ ఎక్కువగా మరిగించకూడదు. ఆయిల్ హీట్ అయిన వెంటనే అలా చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇవి మనం వేసుకున్న తర్వాత వెంటనే సూపర్గా ఉండి వాటంతట అవే పైకి వీటిని ఫ్రై చేసుకోవడానికి అలా పైకి వచ్చిన తర్వాత
మనం అన్నీ కదుపుకోవాలన్నమాట. చూసారు కదా, వాటంతట అవే పైకి వచ్చేస్తాయి. మనం కదపాల్సిన అవసరం కూడా లేదండి. అవి పైకి వచ్చిన తర్వాత నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేసినప్పుడు మంట మాత్రం లోలో కానీ లేదా మీడియంలో కానీ ఉంచుకోవాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. హైలో పెట్టామంటే మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి లోపలంతా గట్టిగా అయిపోతుంది. ఇలా లోలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయన్నమాట. మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని బెల్లం పాకంలో వేసేసుకోవాలి. బెల్లం పాకం మాత్రం వేడిగానే ఉండాలండి. బెల్లం పాకం కూడా మనం సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అప్పుడు వీటిని అందులో వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాలు అలా లో ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉంటే మనకి ఇంకా పెద్ద సైజు అవుతాయి. త్వరగా పాకం అనేది ఇంకుతుంది అన్నమాట అందులోకి. అలాగే రెండో బ్యాచ్ కూడా వేసేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. తీసి వీటిని బెల్లం పాకంలో వేసేయాలి. చూసారు కదా, ముందు వేసినవి కొంచెం సైజు పెరిగాయి. అవి ఆల్రెడీ బెల్లం పాకం పీల్చేసుకున్నాయి అన్నమాట. ఈ బెల్లం పాకం అనేది సిమ్లో పెట్టేసి ఉంచేసానండి. ఉంచేసి మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టేయడం వల్ల బెల్లం పాకం అనేది త్వరగా అందులోకి వెళ్తుంది. బెల్లం పాకం వేడిగా ఉంటేనే మనకి స్వీట్లోకి ఫాస్ట్గా ఇంకుతుందన్నమాట. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 1 అవర్ పాటు అలానే ఉంచేయండి. 1 అవర్ తర్వాత మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.